హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ఎందుకోవాలంటే పిల్లలు గుర్తుపెట్టుకోండి, క్రిస్మస్ మారే కొలది. ఇప్పుడప్పుడే మనం ఎన్నో క్రిస్మస్ చూస్తుంటాం. ఇట్లా చెప్పండి, క్రిస్మస్ జరిగే కొలది మనలో మార్పు రావాలి. క్రిస్మస్ అంటే ఏంటంటే మారటమే, మార్పు. అంటే మనలో అసూయ పోవాలి, ద్వేషం పోవాలి, కపటం పోవాలి, వేషధారణ పోవాలి, నటన పోవాలి, అల్లరితో కూడిన ఆటపాటలు పోవాలి. దీన్ని ఏమంటామంటే మార్పు అని అంటాం. ఇది మారలేదనుకోండి చాలా కష్టం. యేసు ప్రభు దేవుడే ఉండి ఆయన మానవుడిగా మారాడు. అర్థమైందా? యేసు ప్రభు ఎవరు? దేవుడు. ఆయన ఆ సమీపరాని తేజస్సులో ఉండేవాడు. కోటాను కోట్ల దేవదూతలు ఆయన దగ్గర సాగిలపడారు. కెరూబులు అంటే శక్తివంతమైనవి. ఒక్క కెరూబుని కనుక వదిలాడు అనుకోండి 100 దేశాలు నాశనం అయిపోతాం. ఒక్క కెరూబు అదక్కర్లా. ఒక్క కెరూబుని కనుక ఆయన సన్నిధిలో నుండి అది ఆసియాఖండాన్ని అంతా నాశనం చేయమన్నాడు అనుకోండి, ఆసియాఖండంలో 100 దేశాలు నాశనం అయిపోతాం. అంత శక్తివంతమైన కెరూబులు ఆ దేవుని దగ్గర ముఖం కప్పుకున్నాయి, కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఏం చేస్తాయి. అలాంటి దేవుడు, అలాంటి ఘనుడైనటువంటి దేవుడు ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు? సామాన్యమైన మానవుడు. ఎవరి కొరకు? మంచోడి కొరక? అబద్ధాలు ఆడేవాడి కొరకు, దొంగతనాలు చేసేవాడి కొరకు, త్రాగుబోతుల కొరకు, వేషధారుల కొరకు, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పేవాడి కొరకు, అసూయ పనుల కొరకు, ఆవిడ లంచగొండ్ల కొరకు, సంఘంలో దుర్మార్గుల కొరకు, తల్లిని తండ్రిని కొట్టేవాడి కొరకు, తల్లిని తండ్రిని ద్వేషించేవాడి కొరకు, తల్లిదండ్రుల మాటలు వినవారి కొరకు, ఆవిడని నేను బాగా చదువుతున్నానని చెప్పి ఊరికే స్కూల్కి వెళ్ళడం, కాలేజీకి వెళ్ళడం, ఏమీ చదవకుండా 0 మార్కులు వచ్చేవారి కొరకు ఆ దేవుడు ఏమయ్యాడండి? మానవుడు. ఎవరైనా ఇలాంటి వాడు కొరకు రూపాంతరం పొందుతారా? పొందరు. కానీ మీరు పొందుతారేమో, నేను మాత్రం పొందను. అర్థమైంది? మనం ఎప్పుడు కూడా మంచోడి గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు ఈరోజు ఉదయం ఒక కుర్రోడు గురించి చెప్పారు, అతను గెలుస్తాం. అతను నిన్న 7ంటికి వచ్చాడు నా దగ్గరికి, మళ్ళీ నా దగ్గర నుంచి 12ంటికి వెళ్ళాడు. అతని గురించి చెప్పాను ఆ సంభవం. ఎందుకంటే ఇలాగ వచ్చినాడు ఎవరు, నేను కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఈరోజు కార్యక్రమం ఉందన్నారు, చాలా పనులు ఉంటాయి. మైకులు బిగించాలి, గిన్నెలు తేవాలి, టేబుల్స్ తేవాలి, తర్వాత అన్నం వండేటప్పుడు దగ్గర ఉండాలి, తర్వాత సువార్త కూడా ఉంది. ఇన్ని ఆలోచనలు ఆలోచించి 7ంటికి వచ్చాడు. మళ్ళీ భార్య దగ్గర కూడా నేను ఇక్కడ అమౌంట్ ఇచ్చాను 11 మందికి. వచ్చిన 11 మందికి భోజనం పెట్టాను. నేను భోజనం చేశానా? నేను రమ్మన్నానా? అంటే మార్పు అంటే అర్థం. ఒక వ్యక్తి మారాడంటే అర్థం అదే. నేను అన్నాను, బాబు నేను నీకు గెలవలేదు. లేదన్నారు, అన్నయ్య కదా, చాలా పనులు ఉన్నాయి కదా, మీరు ఒక్కరేం చేసుకుంటారు, మీరు టేబుల్ ఏమో వేయలేరు. 12 టేబుల్స్ మోసుకొచ్చాడు, ఆటోలు వేసి. మళ్ళీ ఇక్కడి నుంచి 12 టేబుల్ ట్రక్లు వేసి మళ్ళీ అక్కడ తీసుకెళ్దాం. అక్కడ మళ్ళీ 12 టేబుల్ తీసుకెళ్ళి లోపలేసాడు. ఎవరు పైన పిల్లలు మారినటువంటి వాడే. అతను ఎలా మారాడో తెలుసా? మేము జగన్నాథపురంలో బీబీఎస్ పెట్టేవాడు, పిల్లల కార్యక్రమాలు పెట్టేవాడు. ఆ పిల్లల కార్యక్రమానికి ఒక రోజు వచ్చాడు ఇతరులకి, ఇంత వయసు అప్పుడు వచ్చాడు.
ఇంత వయసు అప్పుడు వచ్చాడు, వాక్యం విన్నాడు. అప్పుడు 10th క్లాస్ చదువుతున్నాడు. ఆ వాక్యం అతను హృదయంలో పనిచేశాడు, బాగా మనసు పొందాడు. ఒకరోజు వచ్చి బాప్తిసం కావాలని అడిగాడు, బాప్తిసం ఇచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు కొంతనామం. పిల్లరా, అంటే క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే మార్పే. మనం మారాలి, మన హృదయం మారాలి, మన ఆలోచనలు మారాలి, మన తలంపులు మారాలి, మన నడవడిక మారాలి, మన కోరిక కూడా మారాలి. అందుకొరకు అందరినీ పిలుస్తూ ఉంటాం భోజనానికి. రాత్రి అందుకని అందరినీ పిలిచాం. ఆఖరి ఆటో డ్రైవర్లు కూడా వచ్చారు. మాకు భోజనం లేదు, మాత్రం వెళ్ళిపోయింది. ఆటో డ్రైవర్లు పెట్టారు, భోజనం పెట్టాక వెళ్ళిపోయింది. నాతో అప్పుడు బిర్యానీ తెప్పించా. అప్పుడు కుర్రోళ్ళు ఇద్దరికి బిర్యానీ తెచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే 2 ప్యాకెట్లు తెప్పించి, అయ్యా మీ ముగ్గురికే లేదు కాబట్టి ఒక 2 ప్యాకెట్లు చేసుకోండి. ఇది ఎందుకంటే ఉదయం నుంచి ఇస్సాకు కష్టపడ్డాడు. ఆ దీవెన్ కుమార్ అనే కుర్రోడు కూడా కష్టపడ్డాడు. అలాగే ఈ ఎవరతను కుర్రోడు ఉన్నాడు, అతను కూడా కష్టపడ్డాడు. అతను పొద్దు నుంచి కష్టపడలేదు కానీ సాయంకాలం కష్టపడ్డాడు. అందుకని వాళ్ళిద్దరికి బిర్యానీ ప్యాకెట్ తెప్పించి ఇద్దరు తినేయండి. నాకు లాస్ట్లో కొద్దిగా అన్నం మిగిలేదు, వైట్ రైస్ పెరిగేసి పిల్లలు అనేక మంది వచ్చారు, భోజనం చేశారు, వెళ్ళారు. మరి అందరికి ఎందుకు పెట్టారు భోజనం? ఆడేమన్నా మీ గుడికి వస్తున్నారా? ఆడేమన్నా మీ గుడిలో కూర్చున్నారా? అయితే ఒకటే, ఏదో ఒక రోజున దేవుడు వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు కూడా మారాలనేదే మన కోరిక, వాళ్ళు కూడా మార్పులోకి రావాలనేదే మన కోరిక కాదు, దేవుడి కోరిక. దానికి ఖర్చు అవుతుంది. మాట్లాడద్దమ్మా, అంత అయిపోతుంది. మారాలి. దేవుడి వాక్యంలో మనం చూస్తున్నాం. నేను ఒక్కరోజే 12,000 రూపాయలు ఖర్చు అయ్యింది. 3,600 చికెన్ కర్రీ. అర్థమైందండి. రైస్ కొనలేదు, ఒక ఆయన కొడుకు ఇచ్చాడు. 3,600 కానీ ఆటోకి దాదాపు 3,000 అయింది. కూచిపూడికి 1,500 ఇచ్చాం. ఇక్కడి నుంచి తీసుకురావడానికి అతనికి 1,000 ఇచ్చాం. అక్కడికి అందరినీ 2,500. ఇంకో 500 ఏమో వేరే వాళ్ళకి ఇచ్చాం. 3,000 అక్కడికి 6,600. అవునా కదా? పెరిగి 600, 7,200. అంతేనా? అలాగే దేవుడు మనం చూస్తున్నట్లయితే మరి సరుకులకి 1,800 అయింది. పోలీసు అక్కడికి ఎంత అయింది? 1,800 అంటే దాదాపు 8,000, 9,000. టెంట్ హౌస్కి 1,000 ఇచ్చాను, ఆత్మకి ఇచ్చారన్నమాట. అక్కడికి ఎంత? 10,000. అవునా? కేకులకి 2,000 అయింది. కేకులు తెప్పించాక అందరికి చేశాక 12,000 రూపాయలు నేను ఒక్క కార్యక్రమానికి. అయితే నేనేమైనా స్వార్థకి వెళ్ళాను. స్వార్థకి వెళ్ళడం ద్వారా రైస్ ఒక 5 కేజీలు ఉండాల్సిన వాళ్ళు ఆన్వాళ్ళ దేవుడు కావాలని తగ్గింది. అయితే ఒక పని చేశాం. వెంటనే పరిస్థితిని చూసి ఇండియాకు ఫోన్ చేశాం. అది ఇండియాలో అమ్మాయి ఏం చేసిందంటే మళ్ళీ 5 కేజీలు వేసి అందరికీ సమృద్ధి పెట్టేసాం. పైగా వేడి అన్నం పెట్టాం. పలవ పెట్టలేదు కానీ అది కూడా విజయభాస్కర్ తిన్నాడు కానీ వేడి అవునా కదండి? అది కూడా కొంచెం ఆలస్యమైంది. కాకపోతే వెయిట్ చేయండి, ఏమనుకోవద్దు, పొరపాటు చేయండి అనేటప్పుడు వెయిట్ చేశారు. వేడి అన్నం అండి. దాదాపు ఆ బెంచీకి మీద కూర్చొని భోజనం చేసిన వాళ్ళు 5 బ్యాచీలు లేవా? 5 బ్యాచీలు, 5 కాదు 4 బ్యాచీలు. అంటే ఎంతమంది? ట్రిప్కి 40 మంది, 4 బ్యాచీలు అంటే 160. ఈ లోపల కూర్చొని భోజనం చేశారు. 750 మంది ఉన్నారు. 210 మేము తెచ్చిన ఆకులు ఎంతంటే మొట్టమొదటి 200 తెచ్చాం. 200 మంది ఎక్స్పెక్ట్ చేసి తెచ్చాం. ఆ తర్వాత మళ్ళీ ఒక 40 తెచ్చాం. మొత్తం 240 మంది భోజనం చేశారు.
ఏమండి ఎందుకు ఇవన్నీ? ఒక ఆయన అన్నాడు, ఎందుకంటే ఎందుకు ఖర్చు పెట్టారు, వాళ్ళు భోజనం చేసి పోయినారు నాతో, వాళ్ళు తినేసి పోయినారు, ఎందుకంటే ఇది అన్నాడు. తినేసి పోయినా పర్లేదు కాదు, ఏదో ఒక రోజు తప్పకుండా దేవుడి దగ్గరికి వస్తాడు. మనం పెట్టింది దేవుడి భోజనం, దేవుడి నామం పేరు పెట్టాం. దేవుడు అందరూ హృదయంలో మార్పు కలుగు చేస్తాడు. తప్పకుండా ఉదయం ఏం చేస్తాడు, పని చేస్తాడు. ఓపిక పట్టాలి, వెంటనే జరిగిపోద్దని నువ్వు మాత్రం అనుకోకూడదు. కాబట్టి పిల్లరా, క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే మార్పే. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? మార్పు. ప్రభువైన దేవుడు ఆయన ఆ సింహాసనం మీద నుంచి ఈ భూమి మీదకి వచ్చి సామాన్యమైన మానవుడు ఏమయ్యాడు? మారిపోయాడు. దేనికి? ఇలాగ ఆయన మారటంలో కారణం ఏంటి? ఇలా ఒకటే, ఇలా మారకపోతే మానవులైనటువంటి వారికి సహాయము ఇలా. కాబట్టి క్రిస్మస్ అంటే మొట్టమొదటి ఏంటంటే మార్పు. ఏంటది? మార్పు అంటే మనం మారాలి, మన ఆలోచనలు మారాలి, మన తలంపులు మారాలి, మన ప్రవర్తన మారాలి, మన నడవడిక మారాలి, మన పరిస్థితులన్నీ కూడా ఏం చేయాలి? మారాలి. చాలా ముఖ్యమది. అది మారకుండా మనం దేవుని మహిమ కొరకే బతకలేము. ఇప్పుడు దేవుడు మానవుడిగా మారటం బట్టే దేవుడు ఏమన్నాడు యేసుప్రభు గురించి? దేవుడు ఏమన్నాడు యేసుప్రభు గురించి? మాదేవి చెప్పు. దేవుడు ఏమన్నాడు యేసుప్రభు గురించి? మాత్రం చెప్పండి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. ఇలా నువ్వు మారితేనే నీ యందు దేవుడు ఆనందిస్తాడు. యేసుప్రభు నందు దేవుడు ఆనందించిన కారణం ఏంటి? దేవుడు అనేవాడు ఉంటే కనుక, కుమారుడు అనేవాడు ఉంటే కనుక ఏమన్నాడు? అయ్యా, నువ్వు నా బిడ్డల రక్షణ కొరకాయి నువ్వు మనుషుడిగా మారి లోకానికి వెళ్ళాలి, భూలోకానికి అంటే వెంటనే ఏం చూపించాడు? కుమారుడు విధేయత. కుమారుడు మాట విన్నాడు, మాటకి ఏమయ్యాడు? లోబడ్డం. చాలాసార్లు మనం మాట వినగానే లోపడం. మాట వినటమే కాదు, మాటకు మనం ఏమవ్వాలంటే లోబడాలి. అలాగ లోబడి ఏం చేశాడు? దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అందుకే పరలోకమున ప్రభు అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి. ఈయన మాట వినండి. కాబట్టి మన జీవితాల్లో దేవుడు మన యందు ఆనందించాలంటే మాట్లాడాలి. ఒక ఆమె చెప్పిందంట, ఆడపిల్ల పంటలు తెచ్చారు కానీ భోజనం సరిగ్గా పెట్టలేదని చెప్పి ఆ విషయం నా దగ్గరికి వచ్చింది. నేను అన్నాను, అలాంటి వాడు మారాలి బ్రదర్. ఇంకా నాకు నిజమన్నాను, వాళ్ళ నోరు మారాలి, వాళ్ళ ఆలోచనలు మారాలి. ఇంకా మనం ఏం చేయలేం అలాంటి వాళ్ళని. వాళ్ళని తిట్టినా కొట్టినా బాగోదు, వాళ్ళని రకరకాలుగా మనం ఇంకోసారి చేసినా బాగోదు. వాడు మారాలి. కాబట్టి ప్రియమైన దేవుడు ఉంటున్నాడు. ప్రభు అయిన దేవుడు మార్పు చెంది ఇక్కడికి వచ్చామమ్మా. ప్రభు అయిన దేవుడు మార్పు చెంది ఆయన మనుష్యుడిగా మారి ఈ భూమి మీదకి ఆయన ఎవరంటే కొద్ది ముందు చెప్పండి. ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే మార్పు చెందుట. దేవుడే మార్పు చెందాడు, మనం కూడా ఏమో మార్పు. దేవుడు ఎంత మార్పు చెందాడు? ఆయన దూషించాడు, మౌనంగా ఉన్నాడు. ఆయన తృణీకరించాడు, మౌనంగా ఉన్నాడు. ఆయన్ని ఏమన్నారండి? దూషించారు, తృణీకరించారు, హేళన చేశారు. హేళన అంటే ఏంటి? అపహాస్యం. ఆయన తగ్గించుకున్నాడు. కాబట్టి పిల్లరా, మార్పులో ఉన్న మరొక సంగతి ఏంటంటే తగ్గింపు. మార్పులో ఉన్న మరొక సంగతి ఏంటంటే తగ్గింపు. ఒక వ్యక్తి తాను తగ్గించుకున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఈనాడు ప్రపంచ జనాభా 750 కోట్ల జనాభా. ఈ 750 కోట్లలో 450 కోట్లు క్రైస్తవులే. ఈ భారతదేశంలో ఉన్న ఏదో పిచ్చి వ్యాఖ్యలు వేస్తారు కానీ మత మార్పిడిని. 450 కోట్ల మంది ఎవరండి? యేసుప్రభుని నమ్ముకున్నవాడు. వారికి దేవుడు యేసుప్రభువే. ఇంకా 300 కోట్ల మంది మారాలి. ఇలా దేవుడు మారుస్తాడు. కాబట్టి ఆయన తగ్గింపు
ఆయన తను ఉపేక్షించుకున్నాడు. ఎంత ఉపేక్షించుకున్నాడంటే శిలువ మరణం పొందినంతగా ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు. మీకు తెలుసు, శిశువుగా మారి ఎక్కడ పడుతున్నాడంటే వెళ్ళి అడిగాడు. ఏమని అడిగాడంటే యోసేపు వెళ్ళి అడిగాడు, అయ్యా సత్రంలో స్థలం లేదు, మరి మాకేమన్నా అవకాశం ఉందా అని అడిగాడు. అవకాశం ఉందని అడిగితే అప్పుడు ఆ సత్రపు యజమానుడు ఏమన్నాడు తెలుసా? ఆ సత్రపు యజమానుడు ఏమన్నాడు, అయ్యా రూములన్నీ ఫిల్ అయిపోయినాయి, పైన టెర్రస్ మీద కూడా చాలా మంది జనం పడుకున్నారు, కింద వరండాలో కూడా చాలా మంది జనం పడుకున్నారు, ఇంకెక్కడా స్థలం లేదు. అయితే ఒక పని చేద్దాం, మీరు అడుగుతున్నారు కాబట్టి మా వెనకాల పశువుల పాక ఒకటి ఉందా? ఏముంది? పశువుల పాక ఒకటి ఉంది, మీకు ఇష్టమైతే అక్కడ ఉండొచ్చు అన్నాడు. ఎవరితో? పశువుల పాక ఒకటి ఉంది, మీకు ఇష్టమైతే అక్కడ ఉండొచ్చు అనేటప్పటికీ యోసేపు ఏం చేసి, పర్వాలేదయ్యా ఇవ్వండి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు పశువుల పాకలో ఉండటానికి ఏమయ్యారు? ఇష్టపడ్డారు. అంతేకాదు పొత్తి గుడ్డలతో చుట్టబట్టడానికి కూడా ఇష్టపడ్డారు. మనం ఇష్టపడతాం. క్రిస్మస్ మంచి చీర కొనలేదు అనుకోండి, ఈ చీర నాకు వద్దని ఇచ్చేస్తాం. అదే పట్టు చీర ఇచ్చారండి, అక్కడ వద్దని తీసుకుంటాం. ఇలాంటి చెత్త చీర ఇచ్చారండి, మా ముద్దు అని కట్టేస్తాం. ఇలా యేసు ప్రభు పొత్తి గుడ్డలతో చుట్టూ. పొత్తి గుడ్డలు అంటే ఏంటంటే అమ్మా అది పొత్తి గుడ్డలు అంటే ఏంటంటే వాడిన చీరలు ఉంటా చూడండి, మొక్కలు చేసి చూపెట్టడం. అలాంటి గుడ్డలతో ఆయన అంటే ఎంత తగ్గిపోవాలి. ఈరోజు మనం ఉంటాం అలాగా, మనం ఉంటాం అంత తగ్గింపు మనకు ఉండదు. ఇలా నేను చాలామందికి ఈ సంవత్సరం బట్టలు ఇచ్చాను కొంతమంది, కానీ నేను బట్టలు కుట్టించుకోలేదు, ఒక ప్యాంట్ షర్ట్ కూడా కుట్టించలేదు. ఈ సంవత్సరం కాదు, గత వాక్యాల కంటే కుట్టించుకోను. అసలు ఆ రోజు ఒక్క బట్టలు కూడా అయినా ఇదేసాను. నేను అమ్మాయి 5 ఏళ్ల క్రితం ఉన్నది, ఇప్పుడు ఇది 2వ సారి ఏంటో. ఎప్పుడు కూడా తగిలించి లోపల పెడతాను ఈ వాళ్ళ. ఇది ఇప్పుడు 2వ సారి ఏంటో. ఎందుకు వేశారంటే ఉదయం చాలా చలిగా ఉంది, 5:30 వెళ్ళాలి అక్కడికి ప్రార్థన, పడుకోవడం 12కి, బయటకు వచ్చిందేమో 3:30కి. 5:30 వెళ్ళిపోయాక కూడికి ప్రారంభించాం ప్రార్థనలో. ఇలా కాబట్టి ప్రభువు మనకు చూపించే మాదిరి ఏంటంటే, ఒకటి మనం మారాలి, రెండోది మనం ఏం చేయాలి? తగ్గించుకోవచ్చు. మనం ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. ఆయన తగ్గించుకున్నంతగా మనం తగ్గించుకోలేం, ఆయన ఉపేక్షించుకున్నంతగా మనం ఉపేక్షించుకోలేం. చెయ్యరా? అందుకని దైవజనుడైన అపోస్తలుడైన పౌలు ఆయన తగ్గింపుల గురించి మాట్లాడాడు. ఏమన్నంటే ఆయన దేవుని స్వరూపి, రెండవది ఆయన దేవునితో సమానుడు, అయితే మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించాడు, ఆకారమును మనుషుడిగా కనబడ్డాడు, విధేయుడయ్యాడు, శిలువ మరణాన్ని పొందినంతగా ఎన్ని చేశాడు? 7 మెట్లు కిందకి దిగిపోయాడు. నేను ఎప్పుడు చెప్తాను, ఆయన దేవుడు, ఆయన దేవునితో సమానుడు, రెండవది మనుషుడయ్యాడు, 4వది దాసుడయ్యాడు, 5వది విధేయుడయ్యాడు, 6వది శిలువ మరణం పొందడానికి సిద్ధపడ్డాడు, 7వది తను తాను తగ్గించుకున్నాడు. దేవుడు అనేవాడు ఎవరైనా ఉన్నాడంటే 7 మెట్లు దిగి వచ్చినట్టు. 7 మెట్లు ఎక్కించినోడు దేవుడు కాదు. అర్థమైందా? ఓ వర్తమానంలో దేవుడు అనేవాడు ఎవడుంటే 7 కొండలు దిగి రావాలి, 7 కొండలు ఎక్కించినోడు దేవుడు కాదు అన్నారు వర్తమానం. ఆ మాట ఒక విగ్రహారాధికురాలు పట్టింది దాని మీద. ఇప్పుడు మంచి ఆరాధికురాలు అందులోనికి వస్తుంది. వచ్చినప్పుడల్లా ప్రార్థన చేసి, ప్రభువా మీ దాసుని ద్వారా 7 కొండలే ఎక్కించేవాడి దేవుడు కాదు, దిగొచ్చినవాడి దేవుడు అన్నారు. ఆ మాటే నన్ను మార్చింది. నేను 7 కొండలు ఎక్కి ఎన్నో సంవత్సరాలు ఎక్కా, కానీ అంటుకోలేదు.
కానీ నువ్వు నాకు దొరికావు, నీకు వందనాలని చెప్పి ప్రభువుని ఇప్పుడు కూడా ఆరాధిస్తుంది. ఆమె కూడా తెలుసు వీళ్ళరా, ఆమె శ్రీగంధంలో ఉంటుంది, ఆమె వస్తూ ఉంటుంది. వీళ్ళ దేవుడు వాక్యం ప్రకారం. కాబట్టి క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే తన్ను తాను తగ్గించుకుంటా. తను తానేంటి, నేనే లెక్చరర్ని, నేను చాలా పెద్ద ఉద్యోగిని, నెలకి నాకు 2 లక్షల జీతం వస్తుంది, లేక ₹1,00,000 జీతం వస్తుంది, అందుకని మనల్ని మనం హెచ్చించుకోవడానికి అక్కడ మనం హెచ్చించుకోవడానికి లేదు. వీళ్ళరా, అందుకే వాక్యంలో రాయబడింది, తన్ను తాను తగ్గించుకున్న వాడు ఏమవుతాడు. ఈరోజు చాలా మంది అంటారు, అయ్యా మేము మాది ఫలానా కులం అయ్యా, అగ్రకులం మరి. ఏంటి మీ కులం అంటే మేము కమ్మోరు అయ్యా, మేము పేపరోడు అయ్యా, లేదా మీ కాన్పోడు అయ్యా, లేదా మీ రెడ్లు అయ్యా అంటారు. లేదా ఆ కులాల్లో ఏముంది అక్కడ? నిజమే, నువ్వు రెడ్డి కులం అయితే మాత్రం ప్రభువు నమ్ముకోకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకానికి, అగ్నిగుండానికి. అప్పుడు నీ కులం నేను రక్షిస్తుందా? రక్షించదు. అందుకనే నువ్వు పెద్ద కులము చిన్న కులం అని చెప్పకుండా యేసు క్రీస్తు నా కొరకు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన నా కొరకే తగ్గించుకున్నాడు. కాబట్టి ఇక నా కులం లేదు, నా మతం లేదు, నా జాతి లేదు, ఆయన ముఖ్యం. కాబట్టి పిల్లగా తన్ను తాను ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. అరవిందం గారు ఒక ఆయన ఉండేవాడు, పెద్ద దైవజనుడు. ఆయన నాకు బాగా పరిచయం. ఇప్పుడు లేనైనా ప్రభు దగ్గర ఉన్నాను, చనిపోయి కూడా దాదాపు 15 ఏళ్ళు అయింది. కానీ ఆయన ఎప్పుడు అనేవాడు, ఆయన ఎవరంటే బ్రాహ్మణుడు, ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినోడు, యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. రైల్వే స్టేషన్లో టికెట్ కలెక్టర్గా పనిచేసేవాడు. టికెట్ కలెక్టర్, మంచి ఉద్యోగి, బిఏ చదివాడు పాత రోజుల్లో. అలాంటి వాడు యేసు ప్రభువుని నమ్ముకుని దేవుడికి వచ్చాడు. మంచి మంచి పద్యాలు, భగవద్గీతలో పద్యాలు చదివేవాడు. ఒకరోజు నేను అన్నాను, అందులో ఏమనుకోవద్దు, స్వార్థలో పద్యం చదవచ్చు కదా నేను. స్వార్థలో ఓ భగవద్గీతలో పద్యం చదివి వాక్యం చెప్పవచ్చు కదా. ఆయన అన్నాడు, చదవను, చెప్పనన్నా, నేను బైబిల్లో చెప్తాను. ఎందుకంటే నేను కనుక స్వార్థలో పద్యం చదివి భగవద్గీతలో పద్యం చదివి వాక్యం చెప్పాను అనుకోండి, వీడు మావోడే మా వ్యాపారానికి అంత బాగా చెప్తున్నాడు అంటారు. నా కులం బయటికి రాకూడదు, నా ప్రభు పని కావాలి. తగ్గింపండి అది. ఎందుకంటే ఒకసారి నేను ఇలాగే సువార్త చెప్తున్నాను, భగవద్గీతలో పద్యాలు చదువుతుంటే ఒక అతను అన్నాడు, మీరు బ్రాహ్మణులు కదా అని అడిగాడు అన్న. అప్పటి నుంచి నేను నిర్ణయించుకున్నాను, ఎప్పుడు పద్యాలు నా కులం బయటికి రాకూడదు. ఎవరు రావాలి మరి? నా ప్రభు బయటికి రావాలి, నా ప్రభు ముందు కనబడాలి. ఈ రోజుల్లో అలాంటి వారు తక్కువ ఉంటారు. ఎక్కువ భాగం కనబడేది ఎవరు? కులమే. ప్రభు కనబడేది తక్కువ. ముందే వారు ఏం చెప్తాడే, మేము ఫలాన్ని కులమండి, యేసు ప్రభు నమ్ముకోవడం అని చెప్తారు. అంతేగాని యేసు ప్రభు మమ్మల్ని రక్షించాడు, మా పాపం క్షమించాడు, అగ్నిగుండం తప్పించాడు చెప్పడం. వీళ్ళరా, ఇలాగ నా మోసపోయేవాడు చాలా మంది ఉన్నారు. నా జీవితం మార్చాడు. అలా చెప్పింది ఒక్కడే, ఎవరామె? సమరయ్య. ఆమె ఏం చెప్పిందంటే, తన కొండ విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పినానా? క్రీస్తు కాడా? నేను చేసినవన్నీ నాతో చెప్పి నేను క్రీస్తుని గురించి సాక్ష్యం. ప్రియమైన దేవుడు వెళ్ళారా, కాబట్టి క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే మనం మార్పు చెందాలి. దేవుడు ఎలాగైతే మారాడో మానవుడిగా, మానవుడైనప్పుడు మనము దేవుడి కొరకు మారాలి. దేవుడి కొరకు మనం ఏమవ్వాలి? మారాలి. మనకు ప్రాముఖ్యత దేవుడే అవ్వాలి, మనకు ముఖ్యము దేవుడే అవ్వాలి. అలాగున మనం మార్పు చెందాలని దేవుడు కోరుతున్నాడు. రెండవది, మనల్ని మనం ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. ఎంత పెద్దవాళ్ళమైనా ప్రాముఖ్యం మనకు ఎవరు? ఆయన కంటే మనం తగ్గించుకోలేము. ఎందుకంటే ప్రపంచంలో అగ్రకులం ఏంటో తెలుసా? జ్యూస్. ప్రపంచంలో అగ్రకులం యూదులు, ఇశ్రాయేలీ. అన్ని జాతులు దాని కిందే ఉండాలి. ఎవరి కింద? యూదులు. యూదుల కిందే.
పిల్లరా, యేసు ప్రభు పుట్టింది ఎక్కడంటే యోధా గోత్రంలో. కానీ ఈనాడు ఆయన సువార్తలో నేను యోధా గోత్రానికి చెందినవాడిని చెప్పలేదు. నేను యోధా గోత్రానికి చెందినవాడిని అని నా ఆయన కులాన్ని ఇప్పుడు కూడా చెప్పలేదు. కాబట్టి ఇలా క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే మనల్ని మనం ఉపేక్షించుకొని మన జీవితాన్ని తగ్గించుకొని ప్రభువుకు అప్పగించుకోవాలి. అర్థమైందండి. ఏ పని అయినా సిగ్గుపడకూడదు, పని చేస్తాను ఉండాలి. నా వాటికి నేను ఇప్పుడు కూడా ఏ పనికి సిగ్గుపడినండి. మన కుర్రోళ్ళే సిగ్గుపడతాను. ఇక నేను ఏ పని అయినా చేశాను. అవసరమైతే మందిరం కూడా తుడిచాక చేపలు వేసేస్తా, అన్నీ శుభ్రపరిచాను. ఎందుకంటే మనం చేసే దేవుడు పని. మనం చేసేదానికి ఒకరోజు ఒక కుర్రోడు మందిరానికి వచ్చాడు. వినండి జాగ్రత్త, మీకు స్టోరీ చెప్తున్నాను. ఒక కుర్రోడు యవనస్తుడు మందిరానికి వచ్చాడు. మందిరానికి వచ్చేటికి ఒక అమ్మాయి ఏం చేస్తుందంటే మందిరాన్ని తడికొడ్డుతో తుడుస్తుంది. తడికొడ్డుతో ఏం చేస్తుందంటే తుడుస్తుంది. తడికొడ్డుతో శుభ్రపరుస్తుంది. పరుస్తుంటే అతన్ని ఆమెను అడిగాడు, ఏంటి ఇలాంటి పనిమాల పని చేస్తున్నావు నువ్వు? ఇలాంటి పనిమాల పని చేస్తున్నావు, ఇలాంటి పనులన్నీ పాకివాడు చేయాలి, మందిరాన్ని ఎలా చూడుతున్నాయండి, మందిరాన్ని ఎలా కడుగుతున్నాయండి అని అన్నాడు ఆ కుర్రోడు. ఆ కుర్రోడు అనేటప్పటికీ ఆమె అన్నది, నేను దేవుని కొరకు చేస్తున్నా. నేను ఎవరి కొరకు చేస్తున్నా? దేవుడి కొరకు నేను చేస్తున్నా. నేను కూలి పని చేయట్లేదు, నేను దేవుడి కొరకు చేస్తున్నా అన్నాను. అనేటప్పటికీ అప్పుడు ఇలా ఆ కుర్రోడు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్ళిపోయి కారు దగ్గరికి వెళ్ళాడు. అతను కారు వేసుకొచ్చాడు. ఈ అమ్మాయి కూడా కారు వేసుకొచ్చింది. ఈ అమ్మాయి కూడా ఏం వేసుకొచ్చింది? కారు వేసుకొచ్చి మందిరం తుడుతుంది, మందిరం కడుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయిని చూసి, ఇది నా కారు అన్నాడు. ఎవరు? ఆ కుర్రోడు. ఇది నా కారు అన్నాడు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే కారు డోర్ తీసి అతనికి ఆమె అడ్రస్ ఇచ్చింది. అడ్రస్ చూసి మర్చిపోయింది. అతను అన్నాడు వెంటనే, ఈ సిటీ ఒకటా, ఇది నీ కారా అన్నాడు. అంటే వీడి కారేమో మారుతి 800, ఈ అమ్మాయిదేమో బెంచ్ కారు. ఈ అమ్మాయిది ఏంటి? బెంచ్ కారులో వచ్చి, బెంచ్ కారు అంటే 30 లక్షలు ఖరీదు. వాడు వేసుకొచ్చిన కారు 5 లక్షలు. ఆ 5 లక్షల కారు వేసుకొచ్చాడు. ఈ అమ్మాయికి ఏమన్నాడంటే, ఏ నువ్వు మందిరం తుడుతున్నావు, కడుగుతున్నావు, బాకీ వాళ్ళగా కూలోళ్ళగా అని అన్నాడు. అప్పుడు అమ్మాయి చెప్పింది, నేను దేవుడి కొరకు పని చేస్తాను. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆశ్చర్యపోయాడు. ఏంట్రా, నేను 5 లక్షల కారు వేసుకొస్తే ఈమె 30 లక్షల కారు వేసుకొచ్చి మందిరం ఏం చేస్తే తగ్గింపంటే అదే పిల్ల. అర్థమైందా? తగ్గింపంటే అదే. సక్కుబాయి దగ్గరకు వస్తుంది, మార్కమ్మ దగ్గరకు వస్తుంది, జాగ్రత్తగా ఉన్నాడు. అది అంటూ వ్యాధి నిద్రదే. కాబట్టి తగ్గింపంటే అర్థం ఏంటి? ఇలా అమ్మాయి చెప్పింది. అప్పుడు ఆ అమ్మాయి చీటీ ఇచ్చింది. చీటీ ఇస్తే చూశాడు. ఆ అమ్మాయి ఎవరంటే ఒక పెద్ద సంస్థకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే ఆమె కింద 400 మంది పనిచేస్తారు. 400 మంది ఆమె కింద పనిచేస్తుంటే ఆమె వచ్చి మందిరాన్ని ఏం చేస్తుంది? మాపింగ్ చేస్తుంది. మాపింగ్ అంటే ఏంటి? తడిగొట్ట పెట్టాలి. ఆవిడ అతను ఆశ్చర్యపోయి సిగ్గుపడ్డాడు. అయ్యయ్యో, నేను చేసుకునేది ఎందుకు పనికిరాని పని, అయినా దేవుడి కొరకు పని చేయలేకపోతున్నాను. ఆమె ఎంత పెద్ద ఉద్యోగం అయ్యండి, పెద్ద ఆస్తిపరురాలు అయ్యండి, ఆమె కింద 400 మంది పని చేస్తామండి, మంచి జీతకర్త అయ్యండి, మందిరానికి వచ్చి తడిగొట్టు పెడుతుంది. ఇలా దీనికి కారణం ఏంటంటే ఆమె యేసు ప్రభుని చూచింది. యేసు ప్రభు తను తాను తగ్గించుకుని మనుషుడిగా మారి, దాసుడిగా మారి, రిక్తుడిగా మారి, విధేయుడిగా మారి శిలువ మరణం పొందినంతగా తను తాను ఏం చేశాడు? ఆ తగ్గింపే నాకు కూడా కావాలని కోరుకుంది. అలాగనే జీవించింది. ఎవరు? ఆ అమ్మాయి. కాబట్టి పిల్లల క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే మార్పు చెందుట, రెండవది తగ్గింపు కలిగి, రెండవది. అందుకే గత రాత్రి ఒక వచనం చదివించారు. ఎవరు చెప్తారు? మార్క్స్ వార్త 10:40.
ఆడతుంది. ఒక వచనం చదివించారు. ఏం వచనది? మార్కు 10:45. దేవుని కుమారుడిగా పరిచారము చేయించుకుంటూ రాలేదు, పరిచారము చేయించుకుంటూ, పరిచర్య చేయించుకుంటూ ఆయన రాలా, పరిచర్య చేయటానికి ఆయన ఇచ్చారు. ఇలా కాబట్టి మనము మనం తగ్గించుకొని దేవుని కొరకు పరిచయం, మనమే కాదు మన బిడ్డలు కూడా దేవుని కొరకు పనిచేసినట్లు చేయాలి. దేవుని కొరకే ముందుకు వచ్చేటట్లు చేయాలి, సువార్తకు వచ్చేటట్లు చేయాలి. దేవుని పని అంటే అన్నిటికంటే ముందు వస్తుంది. అవసరమైతే సెలవు పెట్టుకున్నాను అలా, కానీ మనం రావాలి. పెళ్లిళ్ళు కట్టడానికి సెలవులు పెడతాం, ఎవరైనా చనిపోతే సెలవులు పెడతాం, ఎవరైనా పేరెంటాలకు వెళ్ళాలంటే సెలవులు పెడతాం. దేవుని కొరకు మాత్రం ఒక్క సెలవు కూడా ఆలోచించుకోండి. ఇలాగే ఉంటే సంవత్సరాలు గడిచిపోతాయి, క్రిస్మస్ కూడా గడిచిపోతాయి, మనలో మార్పు రాదు. మనం మారాలి, మనలో మార్పు ఉండదు. ఇలా కాబట్టి దేవుని కొరకై మనల్ని మనం ఏం చేయాలి? తగ్గింపు కలిగి ఉపేక్షించుకోవాలి. తర్వాత మూడవది, ఇప్పుడు 2 చెప్పాను. మూడవది ఏంటంటే దేవుని లాగా మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. పిల్లలు, ప్రేమ అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. పరిశీలన ఏం చేశారంటే, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టడానికి ఏం చేశారు? తీసుకొచ్చామనంటే మోషే ధర్మశాస్త్రం మందు ఎవరైనా వ్యభిచారమందు పట్టబడితే రాళ్లతో కొట్టి ఏం చేయాలి? అయినా నువ్వేం చెప్తావో కనుక్కుందామని వచ్చాం. అప్పుడు యేసుప్రభు వారు ఏమి చెప్పకుండా తల నుంచి ఏదో నేల మీద ఏదో అప్పుడు వారు మళ్ళీ రెట్టించి అడిగారు. ఎవరు అడిగారు? రెట్టించి అడిగారు. ఏంటి ఆయన చెప్పకుండా మౌనం ఉంటాం, ఆలోచన ఏంటని అడిగారు. అప్పుడు ప్రభు గారు అన్నారు, ఏమన్నారంటే, మీలో పాపం లేదు వాడు మొదట యేసుప్రభు ఆ ముఖాన్ని చదువు చిన్నగొట్టేసి వాళ్ళు తెచ్చిన రాళ్ళన్నీ ఆ ముఖం మీద వేసి ఆ ముఖాన్ని చెక్కుముక్కు రాత్రులే చేసేయచ్చు. అన్నమ్మ గారి మీదకి వచ్చేసింది, చెక్కుముక్కు రాత్రులే చేసేయచ్చు. అది చేసిన నేను కూడా నీ మీద రాయను, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు మారు మనసు పొందాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, అక్రమాన్ని విడిచిపెట్టాలి, చెడును విడిచిపెట్టాలి అని ఆమెతో మాట్లాడిన ప్రేమామూర్తి ఎవరంటే అంటే వాళ్ళేమో వ్యక్తులను ద్వేషిస్తున్నారు, వీళ్ళేమో వ్యక్తులను ప్రొవైడ్ చేస్తున్న వ్యక్తిని ప్రేమిస్తున్నారు. పిల్లల కాబట్టి మనం ప్రేమ కలిగి అనేకులను మనం ఏం చేయాలండి? ఆహ్వానించాలి. మార్తమేడి దగ్గర ఒక అమ్మాయి వచ్చి చేరడిగింది. గుర్తుందా? ఆ అమ్మాయిని ఏమన్నాడు? 24 అక్కడ అమ్మాయిస్తానని కాలేదు. నేను అడిగాను, అమ్మాయి వచ్చిందా లేదు మనవాళ్ళు అడిగా. అది వచ్చి అడిగింది కదా, అమ్మాయి వచ్చిందో చూడండి సంసమోహు ఇక్కడ వస్తే కానీ ఇచ్చేద్దాం. ఆమె రాలా, అడిగింది కానీ ఆమె ఏం చేయలేదు. మనం నాకు పెట్టుకొని చేరలేవాలి పని ఉంది. నాకు అవసరం లేదు కదా, నాకు ఇష్టమైతే వచ్చి తీసుకుంటా, లేకపోతే మానేస్తుంది. అది ఆమె అక్కర, నా అక్కర కాదు, మన దేవసరం లేదు. అయితే ఒకటి, మనం దేవుని ప్రేమించే వారమైతే మనలో దేవుని ప్రేమ ఉంటే ఇవ్వాలి. తద్వారా ఆమె దేవుని దగ్గరికి రావచ్చు. అందుకనే అమెరికా దేశస్తులు ఈ ఇండియాకు వచ్చి పిల్లగా వాళ్ళ తెల్లదొరలు మంచి మల్లెపూలుగా ఉంటారు, తెల్ల మల్లెపూలు. అవునా కదా? ఆ తెల్లదొరలు ఏం చేశారంటే, ఆ రోజుల్లో అందరూ కూడా ఈ కూలోళ్ళని ఆ రోడ్డు మీద కూర్చోబెట్టి మాట్లాడించేవాడు, కులం తక్కువని రోడ్డు మీద కూర్చోబెట్టి మాట్లాడించేవాడు, కులం తక్కువ ఆడ వీధిలో పెడితే ఆడ వీధిలో కొడితే చంపేసేవాడు. అలాంటి భయంకరమైన పరిస్థితులు ఆ దినాల్లో ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో ఈ తెల్లదొరలు ఏం చేశారంటే, వీళ్ళని లోపల గదిలోకి తీసుకెళ్ళి మంచం మీద కూర్చోబెట్టారు.
ఎక్కడ మంచం మీద కూర్చొని ఈ రోజున మనం తక్కువ ఎవడో లోపలికి రానేమో, కులం తక్కువ వస్తే లోపలికి రానేమో. అసలు మేమే సువార్త చెప్పడానికి వెళ్తుంటే అయ్యా ఇక్కడ మీ వాళ్ళు ఎవరు లేరు, అక్కడ ఉన్నారని చెప్తున్నారు, ఎక్కడ ఉన్నారని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకి అసలు సమాంతర్యములో ఒక విధమైన దాన్ని ఏం చేస్తున్నారు, పెంచుకుంటున్నారు పిల్లరా. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారం యేసుక్రీస్తు లోకంలోకి వచ్చింది ఏంటంటే ప్రేమ అంటే ఏంటో చెప్పడానికి, ప్రేమను నేర్పించడానికి, నేర్పించబడిన ప్రేమతో మనం ఇతరులను ప్రేమించడానికి నేర్పించిన వాడు ఎవరండి? ఈ రోజున మనం ఎదురు వ్యక్తిని ప్రేమిస్తున్నామంటే దానికి కారణం దేవుడు మనల్ని ప్రేమించడం. ఎదురు వ్యక్తి భోజనం పెడుతున్నాం అంటే కారణం దేవుడు మనం ప్రేమించడం. ఆ 12,000 దాచుకుంటామంట. అసలు ఈ వారంలో మీకు తెలీదు, ప్రతి చోట కూడికలు పెట్టాం, అందరికీ అన్నిటికీ అన్ని చోట్ల డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాం, అన్నీ తెచ్చి ఇచ్చాం. ఒక లేయ ఇంటి దగ్గర తప్ప, లేయ మాత్రం ఆమె డబ్బు ఇచ్చింది ఏ రోజు. మిగతా వాళ్ళు ప్రతి ఇంటి దగ్గర కూడా నేనే అన్ని సమకూర్చాను, ఎవరు పైసలు కూడా ఇచ్చారు. వాళ్ళకి లేదా ఉండవచ్చు, దాచుకుని ఉండొచ్చు, ఇవ్వకపోయి ఉండొచ్చు. అలాగే చెప్పి నీకు నేను తేమంటే కావాల్సిందే. వేరే వ్యర్థమైన ఖర్చులన్నా పెట్టుకుని వాళ్ళు అప్పులు పాలైపోయి ఉండొచ్చు. అయితే మనం మాత్రం ఆ పని చేయాలి. పిల్లరా, ఇది నేను చేస్తున్నాను, నేను మీకు చెప్పట్లా, మీరు కూడా అలా చేయాలని మీకు కూడా చెప్తున్నాను. ఈ పనులన్నీ చేసింది ఎవరు? దేవుడే. ఆయన మనకు నేర్పించాడు. ఆయన మనకు నేర్పించిన పాఠాలను నేర్చుకుని ఇతర వ్యక్తులకు మనం ఏం చేయాలంటే చెప్పాలి. ప్రియమైన దేవుడు వాక్యం ఏంటున్న పిల్లరా. కాబట్టి మూడవది ఏంటంటే ప్రేమ. మూడవది ఏంటి? అందుకనే వాక్యంలో రాశాడు, మనము దేవుని ప్రేమించదమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన కొరకు ఈ లోకంలోకి మనం దేవుని ప్రేమించామని కాదు. వచ్చింది మనం దేవుని ప్రేమించామా? ఆయనే మనల్ని ఏం చేశాడంటే మనం దేవుని ప్రేమించాలి. ఆ ప్రేమతో ఇతరులు కూడా మనం అమ్మా, ఆ ప్రేమతో మన ఇతరులు కూడా ఏం చేయాలి? దేవుని వాక్యం వింటున్న పిల్లలు గమనించండి. కాబట్టి ఇతరులను కూడా మనం ప్రేమించబోతున్నారు. అందుకే మేరీ కూడా రామన్నా, వాళ్ళైతే ఏం చెప్తారంటే నేను చెప్తేనే వస్తారండి. ఎవరు చెప్పినారా? నేను చెప్తేనే వస్తారండి. ఎవరు చెప్పినారండి? అంటే మిగతా వాళ్ళంతా శత్రువులే. నేను చెప్పాలి పని పిల్లలు అలాంటివి ఉండకూడదండి, అలాంటివి ఉండకూడదు. నేను ఈ రోజున రాత్రి 100 మంది వచ్చాను, స్వయంగా ఎవరిని పిలవలేదు, స్వయంగా ఎవరిని పిలవలేదు. మన వాళ్ళు పత్రికలు ఇచ్చి అందరినీ పిలవమని చెప్పారు. ప్రతి వాడిని పిలవండి. ఈవెన్ ఆ కుంటతను కూడా పిలవమని, అతను వేరే అతను కూడా పిలవండి. రూపమని పిలవండి, అక్కడ ఉన్నటువంటి విక్రజ్యోతిని పిలవండి. అలాగే విజయ్ కుమార్ ఇంటి దగ్గర ఈ విజయభాస్కర్ ఇంటిలో ఒక ఆమె ఉంది, ఎప్పుడు మీటింగ్ వచ్చేస్తున్నారు గుడికి, ఆమెను కూడా పిలవమన్నా. ప్రతి స్త్రీల గుడికి మారకుండా వచ్చేది ఆమె, అందరినీ పిలవమన్నాం. పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారు, కొంతమంది పిలవడం కూడా వచ్చారు, అది వేరే విషయం. ఇవంతే. కాబట్టి మనం అందరినీ పిలవాల్సిందే, అందరినీ రమ్మని చెప్పాల్సిందే. కాబట్టి ప్రేమించాలి. కొంతమంది ప్రేమించడం బదులుగా శత్రుత్వాన్ని కలిగి ఉండాలి. శత్రుత్వాన్ని అతన్ని సేవపాటు చేయాలి. కాబట్టి ప్రేమ పొందుతాడు కానీ ప్రేమించడు. ఇంచుమించు నా దగ్గర ఇప్పుడు కేదారి ఉన్నారు చూడండి, వాళ్ళు కూడా నా దగ్గర ప్రేమ పొందిన వాళ్ళే. ప్రేమించడం బదులు శత్రువుగా ప్రవర్తిస్తున్నారు. శత్రువుగా ప్రవర్తిస్తున్నారు. తప్పలేదా?
ఇలాంటి అలాంటి వ్యక్తులు మరి నువ్వు బైబిల్ కూడా తెలియదు ఎందుకు, ప్రార్థనలకు వెళ్ళేది ఎందుకు, ఇంకొక ఆయన కూడా పిలుచుకొని కొన్ని నేనంటే ఇష్టం లేదు ఇంకొక ఆయన పిలుచుకొని ప్రార్థన పెట్టుకున్నాగా ఏమన్నా మారావా? అంటే నీకు డబ్బు ముఖ్యమే కానీ మనుషులు ముఖ్యమో కాదు, దేవుడు కూడా ముఖ్యమో తప్పదు పిల్లలు. కాబట్టి మన జీవితాల్లో ఈ రోజు నుంచి మనం నిర్ణయం చేసుకుందాం, ఈ రోజు నుంచి మనం నిర్ణయం చేసుకుందాం, దేవుడిని ప్రేమించడం నేర్చుకుందాం. అలాగే మనుషులను కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఎవరు మనకు శత్రువు ఉండకూడదు. నేను ఎప్పుడు చెప్తాను, నాకు ఎవరు శత్రువు లేరు, ఎవరు మిత్రులు కూడా, అందరూ నాకు కావాల్సిన వాళ్ళే. మిత్రులు అంటే ఏంటి? కావాల్సిన వాళ్ళు. శత్రువులు అంటే ఏంటి? కావాల్సిన వారు కాదని. అవునా కదా? అందుకని నేను ఎప్పుడు చెప్తాను, నాకు ఎవరు శత్రువులు లేరు, ఎవరు మిత్రులు కూడా లేరు, అందరూ ఒకే దృష్టితో చూస్తాను. కాబట్టి పిల్లల అందరూ మనకు కావాలి. ఇప్పుడు ఈ రోజు నీకు ఈ సహోదరి ఆ సహోదరుడు వచ్చారు, కావాలి కావాలి. దేవుడి కొరకు వారు కూడా మనకు అవసరమే. ఈ రోజున వారిని కూడా దేవుని మందిరంలో మనం ఏం చేయాలి? రెగ్యులర్గా రమ్మని ఎంతమంది చెప్తాం, అర్థమైనా? ఈరోజు అందుకనే ఇవన్నీ మనము కావాలంటే మనలో ఏముండాలంటే ఈరోజు నీ పిల్లల దగ్గర తాళాలు పెడతాం, నీకు అసూయ రావచ్చు, మీకు దాక్షాలు రావచ్చు. వాళ్ళ ఇంటికాడ పెట్టారండి, వాళ్ళు ఎవరు? మా ఇంటి దగ్గర పెట్టాలి కదా. తప్పు ఏముందండి? అదొక పెద్ద బాధ్యత. తాళాలు తీయాలి, మందిరం తుడవాలి, చేపలు వేయాలి, కుర్చీలు వేయాలి. అవి చేశారమ్మా మీరు? చేశారా? అది కాబట్టి ఇది ఒక పెద్ద బాధ్యత అండి. కడగాలి కూడా. అందుకని ట్యాంక్లో నీళ్ళు, ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళాలంటే నీళ్ళు లేవు, చాలా ఇబ్బందిగా ఉంది. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకొరకు మనం ఏం చేయాలి? ఎవరికి అడిగారు? అంతా కడిగారా? అంటే నేనే రాత్రి కడగండమ్మా అని చెప్తాను. ఎందుకంటే కొద్దిగా పప్పుచారు అది పడింది, అక్కడక్కడ మచ్చలు కూడా పడ్డాయి. కడగాలంటే మనం నీళ్ళు మూసుకురావాలి, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. కానీ బాబు వాళ్ళకి అడిగారు, దేవుని స్తోత్రం. అది చాలా ముఖ్యం కూడా. మనం దేవుని మందిరాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి. పైగా దేవుని మందిరం ఎప్పుడు లైట్ వేసి ఉంచాలి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు దేవుని మందిరం చీకటిగా ఉండకూడదు, లైట్ వేస్తే ఉంచాలి. అందుకని ఒక లైట్ అక్కడ పెట్టించేది, ఆ 0 లైట్ వేస్తే వెళ్తుంటాం. కాబట్టి పిల్లలు ప్రేమ కలిగి ఉండుటకు బైబిల్లో ఒక మాట ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం ఏముంటుందో చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలట. అది ఊరికే రాదండి, ఊరికే రాదండి. పిల్లలకి దేవుని ప్రేమించాలి, దేవుని మందిరాన్ని. కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు నేను ఉదాహరణగా ఉన్నాను అనుకోండి, నాకు సుశీలమ్మ అంటే ఇష్టం లేదు అనుకోండి. ఉదాహరణ, సుశీలమ్మ నేను ద్వేషించేటట్టుగా చేయడం, అన్నమ్మకి చెప్పి అన్నమ్మ ద్వేషించేటట్టు చేస్తాను. అన్నమ్మ ద్వారా సుశీలమ్మ కీడు జరిగేటట్టు చేస్తాను. డైరెక్ట్ సీన్లోకి నేను రాను. ఎవరు? అన్నమ్మ. ఇలాంటి పనులు కూడా చేస్తే దేవుడిని ప్రేమించినట్టు కాదు. ఇలాంటి పనులు చేసే వాళ్ళందరూ ఎవరండి? రాజకీయవేత్తలు. వాళ్ళందుకే నేను డైరెక్ట్ సీన్లో ఉండరు. మక్కలు చేయించేదంతా వాళ్ళే. ఎక్కడో ఒకటి మక్కలకి ఏం జరిగిందంటే వాళ్ళే చేయిస్తారు. కానీ వీళ్ళు ఏంటంటే ఒకరికి చెప్పి చేయిస్తారు, వీళ్ళ సీన్లోకి రాదు. కానీ పోలీసులతో ఏం చెప్తారంటే, ఎవరి ద్వారా ఇది జరిగింది వాళ్ళు మీరు తప్పకుండా అరెస్ట్ చేయాలని చెప్తారు. చేయించింది ఎవరు? ఇది రాజకీయానికి పనికి వస్తుంది, దేవునికి మాత్రమే. కాబట్టి కదా మనం దేవుణ్ణి ప్రేమించేవాడిగా మనం ఉండాలి. కాబట్టి 4 సంగతులు 3 సంగతులు చెప్తాం. మొదటిది మనలో మార్పు రావాలి. 2 తగ్గింపు కలిగి ఉండాలి. మన జీవితాన్ని మనకెన్నున్నా తగ్గింపు కలిగి ఉండాలి. 3వది ప్రేమ కలిగి ఉండడానికి మనం ఇచ్చారు ప్రయాసపడాలి. ప్రేమ కలిగి ఉండటానికి మనం ఇచ్చారు ప్రయాసపడాలి. దేవుని ప్రేమించాలి, దేవుని బిడ్డలను ప్రేమించాలి, ఇతరులను కూడా మనం ఏం చేయాలి?
గలతీయులకు రాసిన పత్రిక మరి 6వ అధ్యాయము ఒకసారి 10వ వచనం చదవండి. ఏం రాయబడింది? గలతీ 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అదిగో కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయడం. ఒక దేవుని సేవకుడు ఉన్నాడు, మరొక దేవుని సేవకుడితో చెప్పాడు. ఈ సేవకుడు చనిపోతున్నాడు. ఈ సేవకుడు అవసాన దశలో అనుకుంటాడు, ఈ రోజు రేపు అయిపోతాడు. ఆ దేవుని సేవకుని పిలిపించుకున్నాడు. నన్ను క్షమించయ్యా, నన్ను నువ్వు క్షమించాలయ్యా, నాకు మరణం దగ్గరికి వచ్చేసింది, నన్ను క్షమించాలి, నేను పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాను. ఆ దేవుని సేవకుని అడిగాడు. అప్పుడు ఆ దేవుని సేవకుడు అడిగాడు, ఆ దేవుని సేవకుడు అన్నాడు, ఎందుకయ్యా నేను మిమ్మల్ని ఎందుకు క్షమించాలి? మీరు నాకే తప్పు చేశారు, నాకే హాని చేశారు అని అడిగాడు. అడిగితే అప్పుడు ఈ మరణ అవస్థలో ఉన్న ఈ దేవుని సేవకుడు ఏమన్నా అంటే, నేను ఇంచుమించు చాలా దినాలు నీ సేవ పాడు చేయాలనే కంకణం కట్టుకుంటాను. నీ దగ్గరికి ఎవరు రాకూడదని కూడా ప్రయత్నం చేశాను, నీ మందిరంలోకి ఎవరు రాకూడదని కూడా ప్రయత్నం చేశాను. ఇవి నేను చేసిన పాపాలు, కొన్ని చనిపోబోతున్నా. ఈ పాపాలతో చనిపోయినంటే దేవుడి దగ్గరికి నేను వెళ్ళను. అందుకే సేవకుని అయ్యా నన్ను క్షమించే, పొరపాటు నేను నీకు ఎప్పుడు ఇలాగే ప్రవర్తించి అలాగ మనం చేయకూడదు. ఇలా చేసేవాడు ఎవరండి? ప్రేమ లేకుండా. ఇలా చేసేవాడు ఎవరండి? కాబట్టి క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే మనలో మార్పు రావాలి, మనం మారాలి, మన అలవాట్లు మారాలి, మన ఆలోచనలు మారాలి, మన తలంపులు మారాలి, మన నిర్ణయాలు మారాలి, మన కోరికలు మారాలి. రెండవది క్రిస్మస్ అంటే మనల్ని మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. మూడవది క్రిస్మస్ అంటే ప్రేమ చూపించాలి. నాలుగోది చెప్పి ముగించేస్తాం. నాలుగోది ఏంటంటే క్రిస్మస్ అంటే దేవుడికి అర్పించుకోవాలి, దేవుడికి సమర్పించుకోవాలి. ఏం సమర్పించేది? కాను పెట్టే డబ్బులా? డబ్బులు ఉన్నవాడు కాను పెట్టే డబ్బులు అవుతారు, డబ్బులు లేడు సంగతి ఏంటి? ఏలేడు కదా, వేయలేదు కదా. దేవుని వాక్యాలు ఇద్దరు వ్యక్తులు చూపిస్తారు. ఒకరు పొలాలు, రెండో వాళ్ళు ఎవరు? ఒకరు పొలాలు, రెండో వాళ్ళు ఎవరంటే జ్ఞానం. మరి పొలాలు కాను వేసుకోవడం దగ్గరికి ఏమన్నా పట్టుకెళ్ళారా? బంగారం సాంబ్రాణి పోవడం ఏం పట్టుకెళ్ళా? కొలలు ఏం పట్టుకెళ్ళా? మరి ఏమర్పించారు ఆయనకి? హృదయం. ఏమర్పించారు? హృదయం అర్పించారు. దేవా మేము పేదవాళ్ళం, పొలాల్లో పనిచేసి బతికేవాళ్ళు, పొలాల్లో గొర్రెలు కాచుకునేవాడు, నువ్వు మా కొరకే ఈ లోకంలోకి వచ్చావు, మా కొరకే శిలువ ఎక్కబోతున్నావు, మా కొరకే మనుషులుగా మారావు, ఇలాగ శిశువుగా మారిపోయావు. నీ వందనాలను హృదయపూర్వకంగా దేవునికి ఏం చెల్లించాడు? ఆరాధన చెల్లించాడు. ఆరాధన అర్పణ చెల్లించాడు. ఎవరాళ్ళు? గొల్లలు. మరి జ్ఞానం ఏం చెల్లించారు? వాళ్ళు ధనవంతులు, వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళకి ఆస్తుంది, వాళ్ళకి అంతస్తుంది, వాళ్ళు అన్ని కలిగిన అందుకనే బంగారం తెచ్చారంట. పెట్టెల్లో ఏది తెచ్చారండి? బంగారం రేటు కాదు తెచ్చారు, మనకు తెలియదులేండి, అక్కడ రాయలేదు. బంగారం తెచ్చారు పెట్టెల్లో. ఏం తెచ్చారమ్మా? బంగారం. తర్వాత సాంబ్రాణి, చాలా కాస్ట్లీ. మూడోది బోడం. ఈ మూడింటి కంటే కాస్ట్లీ ఏంటంటే బోడం. బోడం అంటే ఏంటంటే ఒక చచ్చిపోయిన మృతదేహం చూసారు, శవాన్ని 1000 సంవత్సరాలు దాచిపెట్టవచ్చు. కుళ్ళిపోవడం 1000 సంవత్సరాలైనా అతను ఏం చేయాలి? కుళ్ళిపోయి ఎముకలు బయటికి రావు. అది చాలా ఖరీదండి. ఒక 1 ml వచ్చేసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. ఆ శవాన్ని దాచి పెట్టాలి అంటే
దాదాపు కొన్ని లీటర్లు కావాలి. అది ఎవరైతే తెచ్చారు? అన్నమ్మగారు అది ఎవరైతే తెచ్చారు? యేసు ప్రభు తెచ్చారు. అంటే ధనవంతులు కాబట్టి బోడాలను కొనుక్కొచ్చారు, ధనవంతులు కాబట్టి బంగారం తెచ్చారు, ధనవంతులు కాబట్టి సాంబ్రాణి తెచ్చారు. వీళ్ళు పేదవాళ్ళు, పనులు చేసుకుని బతికే వాళ్ళు ఎవరాళ్ళు? గొల్లలు కాపులు. వాళ్ళ హృదయార్పణ ఇలాగా. క్రిస్మస్ అంటే ఏంటంటే అర్పించుకోవడం. అది హృదయార్పణ అన్న కవులు, లేదా నీ కలిగిన కొలది ఏదైనా దేవునికి ఇవ్వవచ్చు. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.